ప్రజాపాలనపై దృష్టి పెట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మొన్నటి వరకు ఎన్నికల కోడ్ ఉండటంతో పాలనపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టలేకపోయిన సీఎం ఇప్పుడు కోడ్ ముగియడంతో పాలనపై దూకుడు పెంచినట్లు తెలుస్తుంది. ఇప్పటికే 6 గ్యారంటీల్లో 5 పూర్తి చేయగా మిగిలిన గ్యారంటీ అలాగే ప్రజలకిచ్చిన హామీలపై ఫోకస్ చేయనున్నారు సీఎం. ఇక మెరుగైన ప్రజాపాలన అందించేందుకు 20 గంటలు కష్టపడతామంటూ వాగ్దానం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎన్నికల కోడ్ ముగియడంతో ఇక ప్రజాపాలనపై దృష్టి పెడతామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రోజుకి 24 గంటలుంటే అందులో 20 గంటలు కష్టపడి ప్రజా శ్రేయస్సుకై పనిచేస్తామంటూ హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, 3 నెలల పాటు ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ పాలనపై సీఎం రేవంత్ రెడ్డి అంత ఫోకస్ చేయలేనటువంటి పరిస్థితి. తాజాగా నిన్నటితో ఎన్నికల కోడ్ రాష్ట్ర వ్యాప్తంగా ముగియడంతో నిన్నటి నుంచి కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా ప్రజాపాలనకు సంబంధించినటువంటి అంశం పైన సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఫోకస్ చేయబోతున్నారు. పరిపాలన మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజలకి అవసరమైనటువంటి అన్ని హామీలను కూడా నెరవేరుస్తామంటూ కూడా చెబుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనకు సంబంధించినటువంటి అంశంలో అధికారులు మంత్రులతో దూకుడుగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూనే మరొక వైపు గతంలో ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా 6 గ్యారెంటీల్లో ప్రధానంగా ఇప్పటికే 5 గ్యారెంటీలను అమలు చేస్తున్నటువంటి పరిస్థితులను మరొక గ్యారెంటీని అమలు చేయాలి. వీటితో పాటు మరొక వైపు రైతాంగ సమస్యలు కానీ ఇతర ప్రజలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటూనే కాంగ్రెస్ ఇచ్చినటువంటి అన్ని హామీలను నెరవేరుస్తూ సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళ్ళబోతున్నారు. దానికి అనుగుణంగానే ఆ పాలనని దూకుడుగా ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా మేము ప్రజాపాలనలో భాగంగా అవసరమైతే 20 గంటల పాటు పనిచేసి మేము ప్రజలకు సేవ చేస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి రాబోయేటటువంటి రోజుల్లో కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలతో పాటు ఇతర హామీలు, ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ ఏ విధంగా ప్రజలకు అందిస్తారన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.